జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం కూడా విభజన చేసిన విధానం అది ప్రజలకు న్యాయం జరిగేలా లేదని చెప్పి ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని సరిగ్గా జరగలేదన్న బాధని వ్యక్తపరచడానికి జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్య కారణం. అలాగే ఇప్పుడు కూడా పాలకులు చేసిన తప్పులకి ప్రజలు శిక్షింపబడుతున్నారు, వాళ్ళు చేయని నేరానికి వాళ్ళు శిక్షింపబడుతున్నారు. ఇది చాలా బాధగా ఉండి ఏదో టీడీపీ కానీ అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ అంటే జరుగుతుంది ఏంటంటే వారి వారి ప్రత్యేక పరిస్థితులు మరి ఏ పరిస్థితులు ఉన్నాయో తెలియదు కానీ చాలా అయోమయమైన పరిస్థితి ఉంది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో ఉన్నారు. ఇది విపరీతమైన కన్ఫ్యూజన్ ఉంది. ఈ కన్ఫ్యూజన్ ని మోర్ దెన్ ఇది ఒక పొలిటికల్ అడ్వాంటేజ్, దీనివల్ల పొలిటికల్ మైలేజ్ వీటన్నిటికంటే కూడా ఏదైతే అసలు ఏది నిజం ఏది అబద్ధం అంటే ఏదో ఎప్పుడు సత్యం మధ్యలో ఉండదు. వాళ్ళు చెప్పేదానికి దీన్ని చెప్పేదానికి మధ్యలో దాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ప్రజలకి తెలియజేయడానికి అన్న చదువు ఒక ఉద్దేశంతో చేయడం దీన్ని ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో గోపాల్ గౌడ గారిని శ్రీ పద్మనాభయ్య గారిని కూడా కృష్ణారావు గారిని కూడా ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసి వారిని కూడా ప్రత్యేకించి దీంట్లో ఆహ్వానించడం జరిగింది. అలా తోట చంద్రశేఖర్ గారిని వీళ్ళందరినీ మిగతా వాళ్ళందరూ మేధావులు ఉన్నారు, పరిణితి చెందిన రాజకీయవేత్తలు ఉన్నారు. వీళ్ళందరినీ మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరు కూడా అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ అటు కేంద్రం కానీ ఒక పరస్పర విరుద్ధమైన ప్రకటనలు ఉండటం వల్ల ఇది అసలు నిజంగా మనకు నిలబడతారా వీళ్ళు అబద్ధమా ఇదంతా మనకు ఒక భావన నెలకొన్న పరిస్థితుల్లో అలాంటి భావన ఉన్న పరిస్థితుల్లో ఒక రైట్ మైండెడ్ సిటిజన్స్ కి బాధ్యతగా దీన్ని ప్రజలకు తెలియచెప్పాలన్న సదుద్దేశంతో దీనిని ఫామ్ చేయడం జరిగింది ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. దీని ముఖ్య ఉద్దేశం ఈ రోజు అసలు ఏం జరగాలి ఎలా ఆలోచించాలని ఆలోచించాం. దాంతోపాటు రేపొద్దున అంశాల వారీగా కొన్ని సబ్ కమిటీస్ ఉంటాయి. అది మోర్ ఆఫ్ ఒక టెక్నికల్ గా రేపు డిస్కషన్ జరుగుతుంది. వాళ్ళు ఏం చెప్పారు ఏమేం చేశారు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తోటి డేటా తోటి వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పడం జరుగుతుంది. తర్వాత ఒక ఫ్యూ డేస్ కొద్ది రోజులు వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ పెద్దలతో అందరితో కలవడం జరుగుతుంది, వాళ్ళ ముందు పెట్టడం